ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. సత్యసాయి నిలయంలో 22 తారీఖు ఏం జరిగిందో నేను చెప్పాను. ఇప్పుడు 23 తారీఖున ఏం జరిగింది, ఇక్కడ మా యూనివర్సిటీ స్టూడెంట్స్ కొంతమంది కలవటం, వాళ్ళ పాత్ర ఏమిటి, సో నా ఇండియా యాత్ర, వాళ్ళ పాత్ర, ఇది ఒకసారి చూద్దాం. చూసే ముందు మళ్ళీ ఒక నాస్తికుడు ఒకటి పెట్టాడు. అంటే నిన్న నాస్తికుడిలాగానే ఇది కూడా. సో లెట్స్ సి. ఇది టాక్ రేషనల్లీ. ఓకే, టాక్ రేషనల్లీ. తుఫానులు ఆపే వైదిక గురువు గారికి నల్గొండ వాసులు అడుగుతున్న ఒక ప్రశ్న అని మళ్ళీ క్వశ్చన్ మార్క్. జార్జియా ఐస్టామ్ కాజింగ్ థౌజండ్స్ ఆఫ్ పవర్ అవుటేజెస్ ఇన్ మెట్రో అట్లాంటా. తుఫాన్లు ఆపే గురువు గారికి, అయ్యా జార్జియా మంచు తుఫాన్ ఆపడానికి వేదంలో ఒక యజ్ఞం కానీ యాగం కానీ లేవా? ప్రశ్న. ఉంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది? వావ్. ఆ యజ్ఞం ఏ నేతితో చెయ్యాలి? వావ్. మంచు తుఫాన్ గాలికి గాలికి యజ్జన ఇది బాబు యజ్ఞ ఉండాలి అంతేలే, నీకు ఇంతే భాష వచ్చు కదా. సరే, గుండం ఆరిపోకుండా. యజ్ఞకుండం ఆరిపోదు, యజ్ఞకుండంలో అగ్ని ఆరిపోతుంది నాయన. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ ఆ చలికి యజ్ఞగుండంలో పోస్తున్న నెయ్యి పోస్తుండగా గడ్డ కట్టుకుపోతే ఏం చేయాలి? దయచేసి వివరించగలరు. ఓం. ఓకే, ఇట్లు మీ నల్గొండ వాసి అని చెప్పి, ఎట్ డాక్టర్ వెంకటాచాగంటి, ఎట్ సత్యాన్వేషి, ఎట్ క్వశ్చన్ ఎవ్రీథింగ్, ఎట్ రామ పండిత. ఇదిగో నేను రామ పండితతో మాట్లాడే కదా. సో ఎట్ థింక్ అబౌట్ హిడెన్ ట్రూత్స్ అని ఇంకోటి పెట్టి, ఓ అమ్మ నా పిక్చర్ పెట్టి మంచు తుఫాన్ ఫోటో పెట్టి రచ్చ రచ్చ అసలు మామూలుగా ఉన్నాడు టాక్ రేషనల్లీ. సరే, ఇప్పుడు టాక్ రేషనల్లీ ఈ మనిషి ఎంత ఖర్చు అవుతుంది అని అడుగుతున్నాడు. ఎప్పుడు అడుగుతున్నాడు? ఆ డేట్ ఎప్పుడండి అది ఒకసారి చూద్దాం ఉండండి. ఏ డేట్ను పబ్లిష్ చేశాడు? ఇది ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి. సో 3 days ago, అంటే ఇవాళ 28 కాబట్టి మాకు, కాబట్టి 25వ తారీఖున, అప్పటికే అది పరిస్థితి దారుణం అయిపోయింది అనుకోండి. సరే, మొత్తానికి ఏంటంటే ఉమ్, ఈ పెద్ద మనిషి ఇది పెట్టాడు, ఎంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఏంటంటే యజ్ఞాలు ఉన్నాయా ఫస్ట్ క్వశ్చన్ వేశాడు. తర్వాత ఏ నేతితో చేయాలి? నెయ్యి అసలు ఒకటే బాబు, ఇంకా ఏ నేతి ఉండదు. ఓకే, ఆవు పాలలోంచి తీసిన నెయ్యి మాత్రమే మనం నెయ్యి ఈ యజ్ఞాలకు వాడేది. అప్పుడప్పుడు గేదె పాలు కూడా, ఆవు పాలు దొరికినప్పుడు గేదె పాలు తీసుకుంటాం. ఎస్, ఈ రెండు కూడా దొరుకుతాయి. సో కాబట్టి నెయ్యి అన్నది ఒకటే నాయన, టాక్ రేషనల్లీ. ఓకే, నీ పేరు నల్గొండ వాసి అని చెప్పుకున్నావు. ఎంత పిరికివాడివంటే నీ పేరు రాసుకోలేకపోతున్నావు, నీ నీ ఫేస్ చూపించుకోలేకపోతున్నావు. ఇంత బతుకు అవసరమా నీకు? ఇంత దారుణమైన బతుకు మనిషి బతకాలా? అంటే నేనెవరో చెప్పుకుందుకు కూడా భయపడే అంటే రోజులు ఉన్నాయి అంటే, ఎంత పిరికి సన్నాసులు వీళ్ళు! దారిద్ర్యానికి దిగువన ఉన్నారు వీళ్ళందరూ. ఎందుకంటే సొసైటీలో మనలేం మనం, సొసైటీలో మనం పనికి రాము అనుకునే కోకు చెందినవాడు. మేము ఫేస్ చూపించాం, మా మా పేరు చెప్పం, మేము ఇంతే, మా గోల్ ఇంతే, మేము ఇలానే అరుస్తాం. రోడ్డు మీద వెళ్తుంటే కుక్కలు అరుస్తుంది, దానికి ఒక పేరు ఊరు ఉండదు. అలా చేయకూడదయ్యా. మనిషిలాగా బతుకు, మనిషిలాగా చక్కగా దర్జాగా హుందాగా బతుకు. అది కదా బతుకంటే. ఇదేం బతుకు? ఇది కూడా ఒక బతికేనా? చిచి, ఇలాంటి బతుకులు బతకండి బాబు. దాని మూలంగా మీరే కాకుండా మీ నెక్స్ట్ జనరేషన్ కూడా మీరు పాడు చేస్తున్నారు. ఇలా చేసే చాలామంది అడవుల్లోకి వెళ్ళిపోయి ఉన్నారు. వాళ్ళని అంటరాని వాళ్ళ కింద తయారయ్యారు. సో మీరు కూడా రేపు పొద్దున అంటరాని వాళ్ళ కింద తయారైపోతారు. సో అలా చేసుకోకండి, మిమ్మల్ని మీరు అలా తయారు చేసుకోకండి. కమ్ అవుట్, బీ యునో బోల్డ్. సత్యం మాట్లాడేవాడికి ఎప్పుడు బోల్డ్నెస్ ఉంటుంది. ఆ బోల్డ్నెస్ కనిపించాలి. టాక్ రేషనల్లీ. సో యాగాలు ఉన్నాయని ఫస్ట్ ప్రశ్న వేసావు, ఎంత ఖర్చు అవుతుంది? రెండో ప్రశ్న వేసావు, ఎలా డబ్బు సమకూర్చాలో చెప్పండి, మేము సమకూరుస్తామని మటుకు అనలేదు. ఎంత ఖర్చు అవుతుంది ఏమిటి?
బాబు ఎప్పుడు గుర్తుపెట్టుకో, ప్లేస్ వాస్ట్. అమెరికా అన్నది చాలా పెద్ద ప్లేస్. ఇప్పుడు ఇండియాలో బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రానికి ఎంత దూరం తీసుకున్నాం అనుకో, ఆ దూరం అమెరికాలో అడ్డం కొలిస్తే దానిలో కొంత భాగమే అనమాట. సో అమెరికా అంత వాస్ట్. ఒక చోట తుఫాన్ వస్తుంది, కొట్టుకుంటూ కొట్టుకుంటూ చాలా రాష్ట్రాలకు వెళ్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ల్యాండ్ ఎక్కువ, చుట్టూ సీ ఉంటుంది, అది పెద్ద ల్యాండ్ కాబట్టి అది ఎటు పోవాలి తెలియక నీళ్ళ కలవతే అట్లా కొట్టుకుంటూ కొట్టుకుంటూ వెళ్తుంటుంది. సో మనం దానికి చాలా ఖర్చు అవుతాయి. సో మీరు ఏం చేయాలంటే $1 మిలియన్ ఫస్ట్ జమ చేసి పెట్టుకొని ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు నన్ను కాంటాక్ట్ చేసి, సార్ మా దగ్గర డబ్బులు ఉంది, మీరు చేయగలిగితే చెప్పండి, చేసేస్తాం. ఓకే, దేంతో చేయాలి, ఎలా చేయాలి మాకు తెలుసు. మీరు చేసేది ఏం లేదు అందులో. ఎందుకంటే దాక్కునే వాళ్ళు ఏం చేస్తారు, బయటికి రాలేని వాళ్ళు. కాబట్టి ఫస్ట్ మీరు ధనం క్రోడీకరించండి. ఒక $1 మిలియన్ మినిమంలో మినిమం క్రోడీకరిస్తే అప్పుడు మనము ఏం చేయాలి అని ఆలోచిద్దాం. టాక్ రేషనల్లీ. పాపం నువ్వు ఇంత కష్టపడి రాస్తున్నావు కాబట్టి నీకు ఒక విషయం చెప్తా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. గాలి ఒక ఏరియాని, ఒక స్క్వేర్ మీటర్ని తగిలిందనుకో, అప్పుడు దాని మీద కొంత ఫోర్స్ పనిచేస్తుంది. సో ఒక స్క్వేర్ మీటర్ మీద. అదే గాలి వేగం పెరిగిందనుకో, ఆ ఫోర్స్ పెరిగిపోతుంది. సో గాలి వేగాన్ని బట్టి ఫోర్స్ పెరుగుతుంది. ఆ ఫోర్స్ ఎంతటి ఫోర్స్ అంటే దాన్ని జనరల్గా బిల్డింగులు కూడా అడ్డుకోలేవు. ఒక మాట, బిల్డింగులు కూడా కూలిపోతుంటాయి. సో అంత ఫోర్స్ ఉంటుంది. చెట్లు పడిపోతుంటాయి, ఇది మామూలు విషయమే. సో బిల్డింగులు పడిపోతుంటాయి. తర్వాత ఏమన్నా రూఫ్ ఉంటే రూఫ్లు ఎగిరిపోతుంటాయి, కార్లు ఎగిరిపోతుంటాయి ఒక మాట, ట్రక్కులు ఎగిరిపోతాయి ఒక మాట. ఎందుకంటే ఇక్కడ టార్నాడోస్ వస్తాయి, భయంకరమైన టార్నాడోస్ వస్తాయి. ట్రక్కులు గాలిలో ఎగిరిపోతాయి. ఆవులు, గేదెలు, ఇక్కడ తిరుగుతున్న జంతువు జాలం కూడా ఎగిరిపోతుంటుంది అనమాట. అందుకే ఇక్కడ భూమిలో ఒక భూగృహం కట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళు దానిలోకి చేరిపోతారు. అక్కడే బాత్రూమ్, అక్కడే కొద్ది తిండి అది రెడీగా పెట్టుకొని ఉంటారు, ఒక 4 రోజులు సరిపడా. సో లోపలికి వెళ్ళిపోయి అక్కడ గట్టిగా పట్టుకొని ఉంటారు. సో అది వాళ్ళు చేసే చర్య. సో భూమి పైనే అది వెళ్ళిపోతూ ఉంటుంది, భూమి లోపలికి అది వెళ్ళదు. అంటే కన్నం ఉంటే తప్పిదే. సో వీళ్ళు వెళ్ళి మూత మూసేస్తారు కాబట్టి అది జాగ్రత్తగా ఉంటారు అట్లా. సో అలా చేసుకుంటారు అన్నమాట. సో ఇవన్నీ మనము చాలా సినిమాల్లో కూడా చూసుంటారు మీరు. సో ఇట్లాంటివి జరుగుతాయి. సో ఇక తుఫాను, సైక్లోను, హరికేను ఇలాంటివి వస్తున్నప్పుడు సముద్రం నుంచి వస్తాయి అవన్నీ. ఇక్కడ సముద్రం నుంచి కొన్ని వస్తుంటే అక్కడి నుంచి గాలి, చల్లగాలి వస్తుంది. రెండూ కలిసేటప్పటికి ఏమైందంటే అది వర్షం కాస్త మంచు కింద మారుతుంది. దీన్ని ఆపాలంటే మరి ప్రాకృతిక ఫోర్సే పెట్టాలి. సో ఫోర్స్ పెట్టాలంటే ఏదో నేను ఒక అగరబత్తి వెలిగించి పెడితే అయ్యే పని కాదు నాయన. ఓకేనా, దానికి ఎంత శక్తి కావాలో అంత శక్తి మనం ఇక్కడి నుంచి రివర్స్ చేయాలి. సో చాలా శక్తి అవసరం అవుతుంది. నువ్వు ఇవన్నీ నువ్వు అడగలేదు, కానీ నీకు ఎందుకు చెప్తున్నా అంటే, నీకు అవసరం లేదు నీకు చెప్పడం, కానీ ఎందుకు చెప్తున్నా అంటే నీకు కొద్దిగా టాక్ రేషనల్లీ కదా. రేపు పొద్దున రేషనల్గా మాట్లాడతావు, ఇలా ఇర్రేషనల్గా మాట్లాడకు. ఓకే, దిస్ ఈజ్ రాంగ్ వే ఆఫ్ టాకింగ్. నేర్చుకోనైనా పద్ధతులు నేర్చుకో. ప్రశ్న అడిగేటప్పుడు, చేసేటప్పుడు నువ్వు ఎంత జమ చేయగలవు అన్నది నువ్వు చెప్పాలి. అప్పుడు నేను సరిపోదు చెప్తాను. ఎందుకంటే ఎన్నో చోట్ల మనం హోంవర్క్ చేయాలి. ఎందుకంటే దాని యొక్క వాయువుని మనము అటు ఇటు కదపగలగాలన్నమాట. సో ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఇట్స్ నాట్ ఏ సింపుల్ జాబ్. ఓకేనా. సో అందుకని ఇలాంటి మాటలు కట్టిపెట్టి ఒక పాజిటివ్ టెండెన్సిటీతో ముందుకు రా. ఇంకోటి ఏంటంటే నీ పేరు సరిగ్గా రాసుకో, నల్గొండ వాసి, ఓకే, లేకపోతే చెరువులోని వాసి, చేపలు పట్టేవాడిని, లేకపోతే ఎలకలు పట్టేవాడిని, పందులు పట్టేవాడిని, ఇలాంటివి రాయకూడదు, తప్పు. ఓకే, ఏం రాయాలంటే నేను ఫలానా, నా పేరు ఇది, నేను నల్గొండలో ఉంటాను, నేను నల్గొండ వాసిని. ఓకే, గుడ్. సరే, గమ్మతే నన్ను నల్గొండ వాసివై ఉండి అబ్బా అమెరికాలో అట్లాంటాలో తుఫాను గురించి బాధరైపోతున్నాను. ఒబ్బా, ఏమి మానవత్వం, అసలు ఇంతకంటే మానవత్వం ఎక్కడ ఉంటుందా? భారతదేశంలో అన్ని అరాచకాలు జరుగుతుంటే నీ మానవత్వం ఎక్కడ చచ్చింది? అక్కడ తుఫాను వచ్చినప్పుడు ఎక్కడ చచ్చింది? మాంథా తుఫాను వచ్చినప్పుడు నువ్వేం చేసినావు? ఇంకేమనంటే మమ్మల్ని ఎక్కిరించినావు
కానీ మాంతా తుఫాన్ డీవియేట్ చేసాము, దాన్ని తగ్గించాము ఎఫెక్ట్ని. ఆ మాంతా తుఫాన్ తర్వాత వేరే తుఫాన్ ఏదో శ్రీలంక నుంచి వస్తే శ్రీలంకలో ఎంత డిస్ట్రక్షన్ చేసింది అవన్నీ మీకు చూపించాను, లెక్కలతో సహా చూపించాను. సో ఇంతకంటే మీకు ఎవిడెన్స్ అక్కర్లేదు. కాబట్టి మీరు ధనం చేకూర్చండి, తప్పకుండా విషయం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనము 23వ తారీఖు సత్యసాయి నిలయంలో ఏం జరిగిందో అది మాట్లాడుకుందాం. 23వ తారీఖు ఉదయం మళ్ళీ 4కి లేచాను. లేచి స్నానాదులు ముగించుకొని సంధ్యావందనం ప్రాణాయామం చేశాను. ఆసనాలు వేద్దామని అటు ఇటు చూశాను, కానీ ఎక్కడ మంచి ప్లేస్ కనిపించలేదు. లోపలే బిల్డింగ్ లోపలే ఉంది కాస్త, అంటే బాల్కనీలాగా నడవడానికి. కానీ అక్కడ నేను వేస్తే నడిచే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సరే ఇంకెక్కడుంది ప్లేస్ అని వెతికాను, దొరకలేదు ఎక్కడ. సరే చుట్టూ చూద్దాం ఎక్కడైనా గార్డెన్ లాగా ఉంటుందని. ఉన్నాయి కానీ అక్కడ అంతా చీకటిగా ఉంది. సో ఆ చీకట్లో మరి పురుగు పుట్ర ఉంటాయో మనకు తెలియదు, ఎందుకంటే కొత్త ప్రదేశం కదా. సో ఇంకేం చేయలేక రూమ్కి వచ్చేసాను. కాసేపు ఆ పవర్ పాయింట్ ఏదో నేను తయారు చేసింది మళ్ళీ ఒకసారి ప్రిపేర్ అయ్యాను. తర్వాత 6:30కి బ్రేక్ఫాస్ట్ కాఫీ, వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ తీసి కాఫీ తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ 8ంటికి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్స్. సో తీసుకొని బయటకు వచ్చి కాస్త అంతా తిరిగి 8ంటికల్లా ఆ లొకేషన్ చేరాను. దాన్ని కుల్వంత్ హాల్ అంటారు, సాయి కుల్వంత్ హాల్. ఓ పెద్ద హాలు, అసలు దాని హంగామా హడావిడి అది ఓ లెవెల్ వేరు. సో కానీ ఓపెన్ ఎయిర్ మంచిగా చక్కగా గాలి అటు ఇటు ఫ్లో అవుతుంది. ఆ మైకులు పెడతారు, ఆ స్పీకర్లు పెడతారు, దాని సౌండ్ ఎక్కడ దాకా వినిపిస్తుంది, అక్కడ దాకా వినిపిస్తుంది. ఆ లోపల మనం హాల్లోకి వెళ్ళి ఆ సౌండ్ని మనం భరించాలంటే బహుశా అలవాటు ఉండాలి. నాకేమో ఆ అలవాటు లేదు. అమెరికాలో అటువంటి సౌండ్లు ఎక్కడ వినిపించవు. ఎక్కడన్నా ఫంక్షన్ హాల్లో వాళ్ళు పెట్టుకుంటారు, నేను అట్లాంటి వాటికి వెళ్ళను నేను. కాబట్టి ఏదైనా ఉంటే అట్లాంటి సౌండ్ వెంటనే బయటకు వచ్చేస్తాను, నా వల్ల కాదు. థియేటర్లోనే ఎప్పుడైనా సౌండ్ ఎక్కువ ఉందంటే వెంటనే బయటకు వచ్చేస్తాను, నా వల్ల కాదు అది. కానీ అంత సౌండ్ అవసరం లేదు, అది బహుశా మన వల్ల కాదు అది. సో ఎనీహౌ వాళ్ళ పద్ధతి అది, వాళ్ళు పెట్టుకున్నారు. 8ంటికల్లా వెళ్ళాను. వెళ్దామని నా తిరుగుతూ వస్తుంటే ఆ వాలంటీర్ ఒక ఆయన అడిగాడు, సార్ మీరు స్పీకర్ కదా, మీకు ఇవాళ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, మిమ్మల్ని నేను తీసుకెళ్తాను అక్కడికి అన్నాడు. అంటే సరే పద అన్నాను. సో ఆ కార్లో తీసుకెళ్ళాడు, ఆ హాల్ దగ్గర ఆపి అక్కడ ఉన్న వాళ్ళతో చెప్పాడు, ఈయన స్పీకరు, ఈయన్ని ప్రత్యేకంగా కూర్చోబెట్టండి అది ఇది అంటే, సరే అని తీసుకెళ్ళి ముందు కూర్చోబెట్టారు. అప్పుడు నా ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసిన ఆయన అయితే ఎవరైతే ఉన్నారో ఆయన నా ముందరే కూర్చున్నారు. అయితే మీరు కుర్చీలో కూర్చుంటారా, నేల మీద కూర్చుంటారా అంటే, నేను నేల మీద కూర్చుంటా అని చెప్పాను. అక్కడ ఒక చిన్న దిండులాగా ఉంది, దాని మీద కూర్చున్నా. కానీ కొద్దిగా నేల ఎగుడు దిగుడుగా ఉండేటప్పటికి కాస్త కష్టమైంది కూర్చోవడం. సో అది ఇట్లా ఫ్లాట్గా లేకుండా కొద్దిగా స్లాంట్గా ఉండేటప్పటికి, ఇట్లా స్లాంట్గా ఉండేటప్పుడు దిండు మీద కూర్చుంటే అట్లా స్లాంట్గా అనిపించింది. సరే ఎనీహౌ అది వాళ్ళు పాపం అంతకంటే ఏర్పాటు ఏం చేస్తారు. సో అది అయింది. తర్వాత ఆయన ఎదురుగున్న ఆయన చూశాడు నన్ను. అది చూసి అరే ట్యాగ్ లేదని చెప్పి గబగబా పరిగెత్తుకెళ్ళి ఒక ట్యాగ్ తీసుకొచ్చాడు, స్పీకర్ ట్యాగ్ తెచ్చి నా మెడలో వేసుకోమన్నాడు. వేసుకోవచ్చు. మాట్లాడారు, వేద మంత్రాలు చదివారు చాలాసేపు బ్రహ్మాండంగా, చాలా అద్భుతంగా అనిపించింది. ప్రతి సౌండ్ విపరీతంగా అయిపోయింది. అది అట్లా లేకుండా, స్పీకర్ లేకుండా కేవలం నేను మంత్రపట్నమే వినుంటే బాగుండేది, మైకులు స్పీకర్ లేకుండా. అది అది చాలా అద్భుతంగా ఉంటుంది వినడానికి. సరే వాళ్ళ పద్ధతి అది. సో అలా అయిపోయింది. అయిన తర్వాత ప్రెసిడెంట్ గారు మాట్లాడారు, ఈయన మాట్లాడారు, అలా అందరూ మాట్లాడారు కాసేపు. సాయిబాబా ఏం చెప్పాడు వేదాల మీద అన్నది స్క్రీన్ మీద చూపించారు. ఆయన ఏం మాట్లాడాడు, ఆయన మాట్లాడిన తర్వాత ట్రాన్స్లేషన్, ఆయన తెలుగులో మాట్లాడితే ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఒక ఆయన ట్రాన్స్లేట్ చేస్తున్నాడు కష్టపడి. సో సాయిబాబా గారు మాట్లాడిందంతా వినిపించారు. ఓ 14 నిమిషాలు వీడియో అంతా చాలా బాగా చెప్పాడు ఆయన. ఆయనకి వేదంలో ఉన్న అవగాహనతో ఆయన మాట్లాడి చెప్పారు. సరే అది అయింది. అదయిన తర్వాత ఇంకా అందరూ వచ్చి సాయిబాబా గారికి ఇక మోకరిల్లుతూ అన్నీ, ఆయన అంటే అక్కడ ఆయన కుర్చీ ఉంటుంది, ఆయన ఉండడు ఆయన అక్కడ, ఆయన కుర్చీ ఎందుకంటే లేరు కాబట్టి ఆయన కుర్చీ ఉంది, దానికి మోకరిల్లటం, వాళ్ళ భక్తి భావాలు చూపించుకోవడం చేస్తున్నారు. ఇక నాకు అప్పటికే ఫీవర్ వచ్చేసింది. ఆ సౌండ్కి నాకు దగ్గరగా అంత దగ్గర సౌండ్ నాకు పడలేదు. ఇంకా నేను లేచి వచ్చేసి అప్పటికే 10 అవుతోంది. రూమ్కి వెళ్ళాను. రూమ్కి వెళ్ళి ఇక ఏంటి ఇట్లా ఈ ఫీవర్ లాగా ఫీల్ అవుతున్నానని కాసేపు ఆలోచించి
సరే ఒక డోలో ట్యాబ్లెట్ తెచ్చుకుందాం బయటికెళ్ళి అని చెప్పి మెల్లగా మళ్ళీ అటువైపు ఆ కుల్వంత్ హాల్ కేసి ఉంది ఆ రోడ్ అట్లా వెళ్తే రోడ్డు అక్కడ బయటికి గేట్ ఉంది. అక్కడ పక్కన మెడికల్ షాప్స్ ఉంది. అది వాళ్ళు చెప్పారు గూడా ఇక్కడ దొరుకుతాయని. సరే నేను నడుచుకుంటూ వెళ్తున్నా. వెళ్తుంటే అటు ఇటు ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ వెళ్తున్నారు, వస్తున్నారు. సడెన్‌గా ఒక ఆవిడ కనిపించింది. ఆవిడని ఎక్కడో చూసినట్టుంది అనుకున్నా. ఆ! అయ్యుంటుంది అని ఎళ్తుంటే సడెన్‌గా ఆవిడ సార్ అంది. అనంగానే అయితే మనకి మనకు తెలిసిన వాళ్ళే అయ్యుండాలి అయితే అని చెప్పి నేను తిరిగి చూస్తే మన స్టూడెంటే. ఓకే. ఆర్‌కే గారు. ఓకే. సో, ఆవిడతో మాట్లాడా, "బాగున్నారా? ఎప్పుడొచ్చారు?" అని అడుగుతున్నాను. ఈ లోపల ఇంకో కేక. సార్ ఇంకో కేక. ఆవిడేమో ఆర్‌జే గారు. ఆవిడ. సో, "అరేయ్! మీరు గూడా వచ్చారా అన్న? బాగుంది." మీ ఇద్దరు వాళ్ళిద్దరు కలిసే వచ్చారట. నేను మాట్లాడుతున్నా వాళ్ళిద్దరు చాలా సంతోషంగా మాట్లాడుతున్నారు. సరే నమస్కార సంస్కారాలయినియి. ఈ లోపల ఇంకో ఆయన పరిగెత్తుకొస్తున్నాడు. బీవీకే. ఆయనేమో, "సార్ డోలో కోసం అమెరికా నుంచి ఇక్కడి దాకా రావాలా? చెప్తే మేమే పంపించేవాళ్ళం." నిజంగానే డోలో కోసం వెళ్తున్నాడు బాబు అన్న. అంటే నువ్వు అదేంటి సార్ అన్నాడు. అంటే ఇట్లా ఫీవర్ వచ్చేసింది మరి ఏం చేయాలి? ఇండియాకి రాంగానే ఇట్లా అయింది అన్నా. అంటే సార్ నేనేదో జోక్ చేశాను సార్ అన్నా. జోక్ కదే నిజం అందుకే వెళ్తున్నానన్నా. సరే అక్కడ వెళ్తూ మాట్లాడుకున్నారండి అంటే, లేదు సార్ మీరు ఇక్కడే ఉండండి నేను తీసుకొచ్చేస్తా అని పరిగెత్తాడు. సరే వీళ్ళతో మాట్లాడుతున్నాను. కాసేపు ఫోటోలు సెషన్ నడుస్తోంది. ఈ లోపల అతను నాకు డోలో టాబ్లెట్ తెచ్చాడు. అందరం సంతోషంగా కూర్చొని చక్కగా మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ టైమ్ కలవటం గదా! సో, ఎంతసేపు ఆన్‌లైన్‌లో చూసుకోవడమే. సో, కలిసి మాట్లాడాము. ఆ ముగ్గురితో కలిసి సంతోషంగా చాలా సేపు నాకు ఆ ఫీవర్ గూడా ఎటు పోయిందో తెలవదు. మంచిగా సంతోషంగా మాట్లాడుకున్నా. అలా మాట్లాడుకుంటూ, "సార్ మరి లోపల చూసారా వాళ్ళ పొద్దున ఇనాగరేషన్?" "చూసాను సార్ చెవులు నొప్పి పుట్టించింది బయటకొచ్చేసామన్నా." అంటే సరేలే యాహ్! నేను గూడా వచ్చి చూసాను అని చెప్పాను. సరే ఇగ అక్కడి నుంచి మెల్లగా నలుగురం నడుచుకుంటూ గెస్ట్ హౌస్ దాకా వచ్చాం. ముందర రావి చెట్టు అది ఉంది. సో, అక్కడ కాసేపు మాట్లాడాము. మాట్లాడిన తర్వాత మీకు రూమ్ అది తీసుకున్నారా? తీసుకున్నాం సార్. మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎస్ఆర్ గారు గూడా వస్తున్నారు. ఆయన కోసం గూడా రూమ్ తీసుకున్నాం. అది ఇది చెప్పా. అంతే వెరీ వెరీ గుడ్ అన్నాను. మరి బ్రేక్‌ఫాస్ట్ ఏమైనా చేశారంటే అస్సలు చేయలేదు సార్. పొద్దున్నుంచి మాకు దొరకలేదు అన్నా. ఇప్పుడు లంచు 12కి ఉందంట సార్ మేము 12 చేస్తాం. అర్రె! అని పోనీ ఎక్కడైనా దొరుకుతుందేమో అంటే లేదు సార్ మేము ఇక్కడ క్యాంటీన్ మా కోసం ఉంది. ఆ బీవీకే అన్నాడనమాట. మాకు మేము వేదం నేర్చుకున్న స్టూడెంట్స్ అనంగానే వెంటనే మాకు ఒక ట్యాగ్ ఇచ్చారు. మేము ముగ్గురం పెట్టుకున్నాము. అది వేసుకున్నాం. వాళ్ళు అడిగారు మరి ఏ మంత్రం ఇక్కడ జపిస్తారు, పఠిస్తారు అంటే మేము స్వరపాఠం కాదు అర్థపాఠం అని చెప్పాము. అదేమిటి అని ఇట్లా ఒకసారి చూసి వాళ్ళకి అర్థం కాక వెళ్ళిపోయారంటే అంతే నాయన స్వరపాఠం వరకే అందరికి తెలుసు. అర్థపాఠం తెలీదు. అయినా స్వరపాఠం కూడా మీరు కూడా పాటించగలుగుతారు. బట్, ప్రత్యేకమైన వాళ్ళు నేర్చుకున్నదే మనం చెప్పాలి అంటే గనక దాన్ని మనం ముందు నుంచి ప్రాక్టీస్ చేసుండాలి. సో, ఫైన్. మొత్తానికైతే కాసేపు అటు ఇటు నుంచొని కాసేపు మాట్లాడాం. ఇక బీవీకే సార్ అక్కడ కూర్చోండి సార్ కుర్చీ ఉంది మీకంటే, నేను నుంచోలేనా? నేను నుంచుంటే బానే ఉన్నాను. అంటే లేదు సార్ కొద్దిగా జ్వరం వచ్చిందంటే, బావుంది ఒక టాబ్లెట్ నువ్వు నాకు చేతిలో పెట్టి పెద్ద ఇక నేను అంత వీక్ అని చెప్పి చూపిస్తున్నావు అంటే లేదు సార్. కాసేపు తమాషా నడిచింది అట్లా. అయిన తర్వాత మెల్లగా సరే మీరు ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ కానీ ఏదైనా చేయండి. నేను పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ చేశాను. పొద్దుననగా మీరొచ్చారంటున్నారు. అప్పటినుంచి ఏమి తినకుండా ఎట్లున్నారు? అని చెప్పి మీరు తినండి ఎక్కడన్నా. అంటే సార్ ఆ క్యాంటీన్‌లో ఓపెన్ అవుతుంది. మాకు టోకెన్‌లు ఇస్తారిప్పుడు. అది డబ్బులు కట్టి టోకెన్ తీసుకుంటే మాకు బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుందంటే, సరే మీరు బ్రేక్‌ఫాస్ట్ చేయండి అని 11:30కి నేను ఇక నా రూమ్‌కెళ్ళాను. నేను తిని కాస్త నేను కూడా ఓ టాబ్లెట్ ఏసుకుంటా. అంటే మరి మాతో వచ్చి తినరా అంటే అక్కడ వాళ్ళేదో తీసుకెళ్ళి తలుపు కొట్టి డిన్నరు, లంచ్ అని చెప్తూ ఉంటారు. అక్కడ వెళ్ళి తినాలి నేను. లేతే వాళ్ళు ఫీల్ అయితారు నేను తినలేదని. అంటే సరే సార్ అన్నారు. అని చెప్తే వెళ్ళాను. సరే 11:30కి రూమ్‌కెళ్ళాను. 12:00కల్లా వాళ్ళు తలుపు కొట్టారు. లంచ్ రెడీ అన్నారు. సరే అని మెల్లగా లంచ్ హాల్‌కెళ్ళి లంచ్ చేసి మంచి సాంబారు, రసం, ఒక బెండకాయ కూర, పెరుగు అన్నీ తిన్నాను. వాళ్ళు వేడి నీళ్ళు కావాలా, చన్నీళ్ళు కావాలా అడిగారు. వాళ్ళే మంచిగా సర్వ్ చేస్తారు. ఆ ప్లేట్ అది మీరు తీయకండి సార్ మేమే తీయాలి. మీరు చేయి కడుక్కోండి అని చెప్తారు. సరే ఇవన్నీ మామూలు. సో, వెళ్ళాను. వాలంటీర్లు మటుకు ఎంత నీట్‌గా చేశారు పనంటే, చక్కగా చేతికి గ్లౌజులేసుకొని, ప్రతీదీ నీట్‌గా పెట్టారు. ఎంత నీట్‌గా ఉందంటే, అబ్బా! తృప్తి కలిగింది. హమ్మయ్య! భోజనం చేయడానికి వచ్చినప్పుడు ఇలా ఉండాలి అని అనిపించింది. అది బావుంది.
సో మన ఇంట్లో ఫీలింగ్ వస్తుంది హాయిగా, చక్కటి వాతావరణము, ఆనందంగా ఉంటుందన్నమాట. అంతా శాకాహారమే పెడతారు కాబట్టి అసలు ఎక్కడ ఇబ్బంది ఉండదు. సో తినేసి చేయి కడుక్కొని ఇక మెల్లగా రూమ్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ వేసుకొని ఒక అరగంట పడుకున్నాను. పడుకునే ముందు ఒక మెసేజ్ పెట్టారు, మీరు మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా లేదా అని. మాకు ఇంకా లంచ్ దొరకట్లేదు సార్ అన్నారు. నేను బ్రేక్ఫాస్ట్ అనేది మాట్లాడితే లంచ్ మాట్లాడుతాను అంటే ఏంటి, అసలు బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోయింది మొత్తం. ఇక లంచ్కి వెళ్ళిపోయారు. సార్ లంచ్ మాకు 1 గంటకి ఇస్తా అన్నారు, అది ఇది అన్న. అర్రే అన్న, ఏదైనా తినండి, పోనీ బయటికి వెళ్ళినా తినండి అంటే అక్కర్లేదు సార్, మేము తినేస్తాం ఇక్కడ అన్నారు. ఇక వాళ్ళు ముగ్గురు మండిగా ఉన్నారు. సరే అని చెప్పి సరే అన్న అని, మీరు నాకు అయిపోగానే నాకు మెసేజ్ పెట్టండి. ఈ లోపల ఇక్కడ నేను నేను మాట్లాడవలసిన హాల్ ఒకటి ఉంది. ఏదైతే కాన్ఫరెన్స్ హాల్ అది, అది వేరే చోట, ఇందాక అటెండ్ అయింది వేరు, ఇంకో చోట వేరు. అయితే అది ఒక మంచి కాన్ఫరెన్స్ హాలు, ఒక 1000 మంది పైన పడతారు. అద్భుతమైన అరేంజ్మెంట్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ అనమాట అది. అసలు దాని స్క్రీన్ కానీ, స్పీకర్ మైక్ కానీ, తర్వాత ప్రొజెక్షన్ ఆఫ్ పవర్ పాయింట్స్ కానీ, అది చాలా అసలు అద్భుతం అనమాట. సో ఆ అబ్బాయికి చెప్పాను, వివికేకి చెప్పాను, వెళ్ళి కాస్త అది ఎక్కడుందో తెలుసుకో అడ్రస్సు, మనం వెళ్దాము, అదే ఇది తెలుసుకున్న తర్వాత నాకు మెసేజ్ పెట్టాను అని పడుకున్నాను. పడుకొని ఇక కాసేపు అటు ఇటు దొర్లి లేచాను. లేచి సరే అని చెప్పి మళ్ళీ ఒకసారి ఆ పవర్ పాయింట్ని చూసి ఎలా ఉంది ఏంటి, ఓకే, ఈ ఈ స్లైడ్ తర్వాత ఇది ఇది కదా అని మళ్ళీ ఒకసారి ప్రిపేర్ అయ్యి మెసేజ్ చూస్తే ఈ అబ్బాయిది ఉంది. సార్ నేను ఎక్కడుందో చూశాను, చూసొచ్చాను, మీరు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు వెళ్దాం అన్నాడు. సరే. అయితే ఇందులో తమాషా ఏమైందంటే ఆ రోజంతా నేను పొద్దునుంచి వీళ్ళకి ఏ డ్రెస్లో కనిపించానంటే ఒక లాల్చీ పైజామా. అది నాకేమైంది, నా బ్యాగ్ పోయిందని చెప్పా కదా, దానిలో మంచి మంచి పెట్టుకొచ్చాను. అది ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్ అనమాట. అది అలాంటి అవి అన్నీ పోయినాయి. అది హై హై ఎండ్ ప్రైజెస్ అనమాట అవన్నీ. సో అటువంటివన్నీ పోయినాయి. దాంతో నేను ఇక్కడ బయటికెళ్ళి ఆ ముందు రోజు రాత్రి 9కి అట్లా వెళ్ళి బయటికెళ్ళి అది షాప్‌లో అడిగితే వాళ్ళ దగ్గరంతా ఆడవాళ్ళవే ఉన్నాయి కానీ మగవాళ్ళు లేవు. ఎక్కడో కార్నర్‌లో ఒక చోట మటుకు మగవాళ్ళకి సంబంధించిన 4, 5 డ్రెస్సులున్నాయి. అవన్నీ చీప్ డ్రెసెస్ అనమాట. అది జనరల్‌గా అది పాపం పేదవాళ్ళు యేసుకునేవి. అయినా సరే నేను తీసుకున్నా. ఏదో ఒకటి ఉండాలి అటువంటిది. అది వేసుకొని తిరుగుతున్నా అనమాట. సో, సరే ఆ అబ్బాయి పెట్టాడు మెసేజ్, సార్ నేను చూసొచ్చాను, మీరొస్తే వెళ్దామంటే, సరే నేను వస్తున్నా ఓ 10 నిమిషాలని తయారయ్యి అదే డ్రెస్‌లో మళ్ళీ బయటికెళ్ళాను. వెళ్ళి కింద కలిసాడు. కలిసి సార్ మన బీఓడి ఎస్ఆర్ గారు కూడా వస్తున్నారు. అలానే మన స్టూడెంట్ ఎస్కే కూడా వచ్చాడు అని చెప్పాడు. వాళ్ళ తల్లిదండ్రులతో సహా వచ్చాడు సార్ అది ఇది అని. అంటే వాళ్ళందరూ రూమ్ తీసుకున్నారంటే, మరి ఎక్కడున్నారు వాళ్ళంతా అంటే రూమ్‌లో ఉన్నారు సార్. మేమంతా భోజనాలు అయిపోయినాయి అని చెప్పాడు. వస్తే సరే అయితే మరి ఆ హాల్ దగ్గరికెళ్దామంటే, ఈ లోపల మాకు ఒక కార్ ఏర్పాటు చేశారు లోపల వాళ్ళు. సో, ఆ కార్‌ని తీసుకెళ్ళి వాళ్ళు డ్రాప్ చేస్తారు. అది పికప్ ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్తుంటారు. అతనొచ్చాడు, "సార్ కార్‌లో వెళ్దామా" అంటే నేనన్నా అక్కర్లేదన్నా. అంటే ఇతనన్నాడు, "సార్ మరి నడవగలుగుతారా? అది ఒక కిలోమీటర్ ఉంది" అన్నా. ఏమైంది పదా అన్నా. 10 అడుగులేసాం. ఆయన, "సార్ కార్ తీసుకుందాం సార్." "ఏమైందయ్యా నీకన్నా?" అంటే, "కాదు సార్ చాలా దూరం ఉంది సార్ మళ్ళీ అది" అన్నాడు. ఇగోను ఒక డోలో టాబ్లెట్ ఇచ్చి ఇక నన్ను వీక్ చేసి అక్కడ కూర్చోబెట్టకూడదు. నేను పరిగెత్తమంటావా చెప్పు, పరిగెడతా అన్నాడు. లేదు సార్ అన్నాడు. సరే నడుచుకుంటూ మాట్లాడుకుంటూ అక్కడికెళ్ళాం హాల్ దగ్గరికి. హాల్ దగ్గరికెళ్ళినప్పుడు అతను గేట్ బయటనే ఇతన్ని ఆపేసాడట. ఇతను వెళ్ళినప్పుడు. లేదు లోపల పోనివ్వనని. ఇక నన్ను చూసాడు. చూసిన తర్వాత ఏమనుకున్నాడో మొత్తం గేట్ తెరిచాడు. సార్ మీరు రాంగానే గేట్ తెరిచారంటే, అది ఏం లేదయ్యా, ఏవో బహుశా అండర్‌స్టాండ్ అయ్యి ఉంటాడన్న అని ఇద్దరం కలిసి లోపలికెళ్ళాం. చెప్పలేదు వదిలేసి వెళ్తే లోపల ఆఫీస్‌లో ఒక పెద్ద మనిషి కూర్చున్నాడు. కలిసాను. ఏవండీ ఇట్లా నా టాక్ ఉంది. ఒకసారి హాల్ ఎట్లా ఉందో చూసుకోవాలి పరిసరాలు. నేను ఎక్కడ మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలని చూడ్డానికి ఆ యొక్క ఎన్వైర్న్‌మెంట్ కావాలంటేను. అది ఇప్పుడు మనము తెరవకూడదండి. ఇప్పుడు దాని తర్వాత ఇది అండి, ఇదండి అని గొణుకుతా ఉన్నాడు. సరేలెండి మీరు చూపించనంటే మేమేం చేస్తాం, మళ్ళీ ఆ టైంకే వస్తాంలెండి అన్నా. 8:00 నా టాక్ ఉంది. 7:30కి వస్తాం, అప్పుడు ఓపెన్ ఉంటుంది. అప్పుడు ఓపెన్ ఉంటుందన్నాడు. అని అయినా సరే మీకు ఎక్కడుందో చూపిస్తా అని తీసుకెళ్ళి చూపిస్తే ఆ గేటు వేసేసుంది. ఆ పైన మెట్లు అటువైపు ఉన్నాయి. అక్కడ వెనకాల భాగం అంతా అడవి ఉంది. అదంతా అడవండి. ఇక్కడ అందుకని తలుపేసి పెడతాం, ఏదైనా జంతు జలాలు వస్తాయని చెప్పాను. అయితే ఇప్పుడు మేము ఇంకా లోపలికెళ్ళలేమా అన్నా, లేదండి అన్నాడు. ఇంక అంతకాడికి ఆ మెట్లు చూసి మేమేం చేస్తాం. సరే పాపం ఆయన ఆయన ఉన్న పరిధిలో ఆయన అది చేశాడు. మేము తిరిగి ఇద్దరం కలిసి తిరిగొచ్చేసాం. తిరిగొచ్చిన తర్వాత మళ్ళీ వాపసొస్తుంటే ఇక్కడ కరెక్ట్‌గా జంక్షన్ దగ్గర మళ్ళీ మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గారు
తర్వాత వీళ్ళు వాళ్ళందరూ వచ్చారు. సో, అందరూ కలిసారు. అందరికి నమస్కారం పెట్టుకున్న తర్వాత మాట్లాడుకున్నాం. సార్ కాఫీ తాగుదాం రండి. మీరేమైనా తిన్నారంటే మేము తినేసాం అన్నారు. సరే అని ఒక కాఫీకెళ్ళాం. కాఫీ తాగిన తర్వాత అప్పుడు వాళ్ళు కాస్త అటు ఇటు మాట్లాడుకున్నాం. అదన్నీ అయ్యేటప్పటికి సాయంకాలం దాదాపు 6:30 అయిపోతుంది. అప్పటికి ఆహ్, యూఏ అని ఇంకో ఆవిడొచ్చారు. ఆవిడ, ఆవిడ చెల్లెలు వచ్చారు. సో, ఎస్‌కే అబ్బాయి, ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరొచ్చారు. సో, అందరం కలిసి మాట్లాడుకొని కాసేపు కాఫీ తాగాము. బ్లాక్ కాఫీ ఒకటి నాకేదో తాగిచ్చారు కాస్త. సరే ఇండియాలో బ్లాక్ కాఫీ అంటే అట్లనే ఉంటుంది. సో, అది తాగాము. మాట్లాడుకొని చాలా ఫోటో సెషన్ నడిచింది కాసేపు సరదాగా. అయిన తర్వాత అప్పటికే 6:30 అయితుంది. 6:30 అవుతుంటే సార్ మీకు ఇంకొక గంటలో మీకు టాక్ ఉంది. మీరు రెడీ అయ్యారండి అంటే వెళ్తూ నేను బీవీకేని అడిగాను. ఏమయ్య ఇప్పుడు ఈ జులపాల చొక్కా, ప్యాంట్ బానే ఉందా? అంటే ఓసారి ఫేస్ అట్లా పెట్టి, "సార్ మీరు ప్యాంట్ షర్ట్ ఏసుకోండి సార్ ఇది బాలేదని." అంటే మొహమాటం లేకుండా చెప్పేసాడు. అంటే ప్యాంట్ షర్ట్ ఏసుకుంటే రానిస్తామంటే, "అట్లయితేనే మేము మేము గురువుగా ఫీల్ అవుతాం. లేకపోతే ఇట్టయితే ఇట్ట కుదరదు సార్" అన్నాడు. సరే, సరే అని చెప్పి ఇగ లోపలికెళ్ళి ఇంగ మంచి కోటు, ప్యాంట్ వేసుకొని టై కూడా కట్టుకుందాం అనుకున్నా. వద్దులే ఆల్రెడీ గొంతు ఇరిటేషన్‌గా ఉందని చెప్పి కట్టుకోకుండా వేసుకొనొచ్చాను కిందకి. రాగానే ఇక అబ్బా! ఈ బీవీ కానీ అబ్బా! ఇప్పుడు మీరు మా గురువు సార్ లేకపోతే ఇందాక నుంచి జులపా యేసుకొని ఏంటో అదేంటో మాకే తెలీదన్నాడు. అన్నాను డ్రెస్‌లో ఏముందయ్యా బుర్రలో ఉన్నది కావాలి కదా! అన్నా. లేదు సార్ కొంతమందికి డ్రెస్ కావాలి. మాకది కావాల్సిందే అన్నా. సరే అన్నా. పాపం ఆ అబ్బాయి చెప్పినందుకు నేను వెళ్ళి బట్టలు మార్చుకొని రావడం జరిగింది. ఆ తర్వాత మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎస్ఆర్ గారు వచ్చారు. అందరం కలిసి అంటే మీరు కార్‌లో కూర్చోండి సార్ అనంటే కార్‌లో తీసుకెళ్తూ ఉన్నారు. సరే. అయితే విశేషం ఏంటంటే అక్కడెక్కడ షూ వేసుకుందుకు లేదు. చెప్పులేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా సరే ఏ హాల్‌లోకి ఎంటర్ అయ్యే ముందు చెప్పులు బయట వదిలేసి వెళ్ళిపోవాలి. అట్లానే ఎలక్ట్రానిక్ ఫోన్‌లు ఇలన్నీ వదిలేసారు. నేనేమో అన్నీ పెట్టుకొనొచ్చాను. వస్తే ఈయనేమో "సార్ మీరు చెప్పులు" అంటే సరే బయట అక్కడ వదిలేద్దాంలే ఏముందని. సరే అని కార్‌లో తీసుకెళ్లారు. వెళ్ళంగానే కారు అతను గేట్ లోపలికి పోనివ్వలేదు ఫస్ట్. ఆ తర్వాత వీళ్ళు ఈయన స్పీకర్ అంటే, "అరే! ఎట్లన్నా" అన్నప్పుడు పోనిస్తా అన్నాడు. అప్పటికే కారు దిగున్నాము. దిగేసేసి వెళ్ళిపోయే లోపలికి అక్కడ చెప్పులు వదిలేసేసి, నేను స్టూడెంట్స్ అందరం కలిసి ప్లస్ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరం కలిసి అక్కడ చెప్పులు వదిలి లోపలికెళ్ళాం. అన్ని దర్వాజాలు తెరిచారు. ఆ హాల్‌లోకెళ్ళాం. హాల్ అద్భుతం. చాలా బ్యూటిఫుల్ ఉంది. అసలు ఆ సీటింగ్ అరేంజ్‌మెంటు, తర్వాత దాని స్పీకర్ అరేంజ్‌మెంటు, ఎక్కడ రీసౌండ్ రాకుండా చాలా అద్భుతంగా కన్‌స్ట్రక్ట్ చేశారు దాన్ని. దాన్ని ఇది స్క్రీను, దానికి 2 డాష్‌లు పెట్టారు అటు ఇటు. పెట్టి హాల్ ఇది పెద్ద పెద్ద స్టేజ్ దాని మీద 2 డాష్‌లు పెట్టారు. ఒక పక్కనేమో సాయిబాబా బొమ్మ, ఇంకో పక్కన సాయిబాబా గారు కూర్చొని కుర్చీ ఈ 2 పెట్టారు. నేను అలా వెళ్ళి కాస్త ఒక డాష్ దగ్గర నుంచొని చూస్తున్నా. ఇట్లా ఇక్కడి నుంచి మాట్లాడదామా అని. అప్పుడు ఒకాయనొచ్చి, "సార్ అక్కడ ఆడవాళ్ళు మాట్లాడతారు. మీరు ఇటువైపే వచ్చి మాట్లాడాలి." ఇది కూడా ఓ రూల్ ఉంది. సరే అని చెప్పి అటువైపు వచ్చి మాట్లాడదామని అక్కడి నుంచి చూసాను ఎట్లా ఉందో. బాగానే ఉంది. ఎట్లయితే ఏముంది. ఇక బీవీకేకి నాయన ఇగో నా దగ్గర ఆహ్, ఫ్లాష్ డ్రైవ్ ఉంది. అది మీడియా వాళ్ళు రాంగానే వాళ్ళకిచ్చి దాని ప్రొజెక్షన్ చేయించండి. నా కంప్యూటర్ బ్యాగు అది అన్నీ ఇచ్చాను. అబ్బాయి పాపం టేక్ కేర్ చేశాడు. మరి ముందు వరుస ఒకటి వీఐపీ వరుస ఉంది. దానిలో నన్ను కూర్చోబెట్టారు. సో, హాల్ అయితే అద్భుతంగా ఉంది. కానీ జనాలు 8:00 ఏమొస్తారు? అప్పటికే పొద్దున 8 నుంచి సాయంకాలం 8 దాకా వాళ్ళు అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి అలిసిపోయి ఉంటారు. ఏమొస్తారులే అనుకుంటే సరే వచ్చిన మా స్టూడెంట్స్ ఉన్నారు కదా! వాళ్ళకనే చెప్పుకుంటాను. ఏం చెప్పాలో. కరెక్ట్‌గా 8:15 కల్లా ముప్పావు హాల్ నిండిపోయింది. బ్రహ్మాండంగా వచ్చారు. కూర్చున్నారందరూ. 8కి స్టార్ట్ అవ్వాల్సింది 8:15 అయినా స్టార్ట్ కాలేదు. అప్పుడు ఆయనొచ్చారు. ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో ఆయనొచ్చి "డోంట్ వర్రీ సార్ కొద్దిగా లేట్ అయింది అక్కడ అందరికి. అందుకనే ఇంకొక 15 మినిట్స్‌లో స్టార్ట్ చేద్దామని" 8:30, 8:35కేమో స్టార్ట్ చేశారు. పిలిచారు నన్ను. నేనెళ్ళాను. స్పీచ్ ఇచ్చాను. మొత్తము అక్కడేమో రికార్డు చేయకూడదు. సో, మన స్టూడెంట్స్ ఎవరో రికార్డ్ చేశారైనా సరే. అంటే వాళ్ళు చేయరని స్ట్రిక్ట్‌గా ఏం చెప్తారు గానీ, చేసుకునేవాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళదే రికార్డింగ్ సెషన్ ఉంటుంది. ఆ రికార్డింగ్ వాళ్ళు చేస్తారు. వాళ్ళ వాళ్ళ ఒక కెమెరా అవి ఉంటాయి. మరి వాళ్ళెప్పుడు పంపిస్తారో నాకు తెలీదు గానీ, మొత్తానికైతే మొత్తము ఒక 40 మినిట్స్ మాట్లాడాను నేను. అప్పటికి ఆయన ఇట్లా చూపిస్తున్నాడు 40 మినిట్స్ అయిపోయిందని.
సో, అప్పుడు ఇక సరే అయిపోయింది, టైం అయిపోయింది. ఇంతే నాకు టైం ఇచ్చారు. నమస్కారం పెట్టేసేసి ఆహ్, దిగిపోయాను. దిగిపోతుంటే వద్దండి ఆగండి అని చెప్పి నుంచోబెట్టి కాస్త మళ్ళీ ఆయన ఎవరైతే నన్ను ఇంట్రడక్షన్ చేశారో ఆయనొచ్చి మాట్లాడి షాల్వా కప్పారు. కాస్త సాయిబాబా బొమ్మ ఏదో ఇచ్చారు. పటం ఫోటో ఫ్రేమ్‌లో పెట్టి ఇచ్చారు పాతది. అంటే అది ఒక ఆయన ఎర్లీ డేస్‌లో ఉన్నప్పుడు యంగ్‌గా ఉన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్‌లో తీసిన ఫోటోని మాకిచ్చారు. సరే అది తీసుకున్నాము. నమస్కారం పెట్టాం అందరికి. అందరూ ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ది ప్రెజెంటేషన్. ఎందుకంటే ప్రాక్టికాలిటీ ఎట్లా వేదాన్ని చూపిచ్చాను నేను. కేవలం వేద మంత్రాలతోనే చెప్పగలిగాను. అది ఆ రోజు టాక్ అయింది. అదయిన తర్వాత ఇంకో ఆయనొచ్చాడు. ఆయన డాక్టర్ గజానన్ అని చెప్పి ఆయన వెటర్నరీ డాక్టరు. ఆయన హ్మ్, సస్టైనబిలిటీ గురించి మాట్లాడాడు. చాలా అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాడాయన. సో, ఆయన సస్టైనబిలిటీ చక్కగా మాట్లాడి, అసలు సస్టైనబిలిటీ అంటే ఇదే అర్థము. కానీ వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. చాలా బాగుండింది. అయింది. అందరం టపర్లు కొట్టాం. ఫ్యాంటాస్టిక్ అయిపోయింది. ఆ తర్వాత ఆయనకి శాలువా కప్పారు. ఆయనకి ఒక ఫోటో ఇచ్చారు. ఆయన కూడా తీసుకున్నాడు. కిందకొచ్చాడు. తర్వాత ప్రోగ్రామ్ జరిగింది ఇది అని వాళ్ళందరూ స్టేజ్ మీద మాట్లాడిన తర్వాత మేము బయటికెళ్ళాం. అప్పటికే 10 అయిపోయింది టైం. 10 అయిపోతుంటే బయటికెళ్తుంటే వాళ్ళు మేము ఇంక క్లోజ్ చేసేయాలి. మీరందరూ బయటికెళ్ళి మాట్లాడుకోండి అన్నారు. ఎందుకంటే వీళ్ళు నేను మాట్లాడిన తర్వాత చాలామంది వచ్చి నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో, దానికి వెంటనే సరే బయటికెళ్ళి మాట్లాడదామని బయటికెళ్ళాం. బయటికెళ్ళి క్యాంపస్ లోపలే కాంపౌండ్‌లోనే ఉన్నాము. ఉంటే గూడా వాళ్ళు ఇక్కడి నుంచి కూడా తరిమేశారు. సరే పదండి బయటికెళ్ళి మాట్లాడుకుందాం. ఇక మొత్తం గేట్ బయటికెళ్ళి మాట్లాడాం. మాట్లాడుకొని వాళ్ళందరికీ కూడా ఫోన్ నంబర్‌లు ఎక్స్‌చేంజ్ చేసి వాళ్ళకి ఏం గావాలి, ఏంటి అని కనుక్కొని వాళ్ళంతా సైంటిస్టులు, కొంతమంది ఇంజినీర్లు, కొంతమంది డాక్టర్లు అలాంటి వాళ్ళందరూ మాట్లాడారు. మాట్లాడి హ్మ్, మళ్ళీ మాట్లాడుకుందాం, రేపు మాట్లాడుకుందాం అని సెలవు. అయితే విశేషం ఏంటంటే ఆ రోజు పొద్దున్నుంచి నాకు ముక్కు కారటము, కళ్ళు కారటము, దాంతో ఎందుకంటే ఒక రకమైన ఫీవర్ అది వచ్చింది గదా! ఆ డోలో టాబ్లెట్ యేసుకున్నాను. అది అయినా సరే అది వస్తూనే ఉంది. స్టూడెంట్స్ ఏమో వరీడ్‌గా ఉన్నారు. మీరు టాక్ ఉంది మరి ఇట్లా అయితోందని. కరెక్ట్‌గా హాఫ్ ఎన్ అవర్ టాక్ ముందర హాఫ్ ఎన్ అవర్ ముందర అయిపోయినాయండి. హ్మ్. సో, టాక్ అయిన తర్వాత 1 అవర్‌కి మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ మధ్య కాలంలో అసలు యాస్ ఇఫ్ నాకేం కాలేదన్నట్టుగా అదొక అద్భుతంగా జరిగింది. సో, ఆ తర్వాత సరే ఈ 10కి బయటకొచ్చాము. మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎస్ఆర్ గారు, తర్వాత ఇంకా స్టూడెంట్ ఎస్‌కే వాళ్ళ తల్లిదండ్రులు, తర్వాత వీళ్ళు అందరూ కలిసి బయటకొచ్చి మీరేమన్నా తిన్నారా? తినలేదా? అని కనుక్కుంటే, మేము తిన్నాం సార్ మేము. మీరు తినండి. సరే కార్‌లో కూర్చున్నాం. 7 సీటర్ ఏదో ఉంది. అందరం కార్‌లో కూర్చున్నాం. బయటికెళ్ళాం. క్యాంపస్ బయటికెళ్ళాం. ఎక్కడ తిరిగినా 10:30కి ఇంకసలు అన్నీ బందయిపోయింది. లోపలికొచ్చాం. మరి మీకు ఆకలిగా ఉంది. మీరు డిన్నర్ చేయలేదు కదా! అంటే డోంట్ వరీ అబౌట్ ఇట్. నేను టాబ్లెట్ ఏసుకుంటాను. టాబ్లెట్ ఏసుకోవాలన్నా ఏదైనా తినాలంటే ఈ లోపల ఆర్‌జే స్టూడెంట్ తర్వాత ఆహ్, 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 ఆర్‌కే స్టూడెంట్ ఇద్దరు కలిసి కాస్త పళ్ళు కొని పెట్టారు. పెట్టి వీళ్ళు మన ఎస్ఆర్‌కి ఇచ్చి పంపించారు. వాళ్ళు తీసుకొచ్చి నాకిచ్చారు. ఆయన గూడా పాపం వెళ్ళి ఆహ్, కిచెన్‌లోకెళ్ళి కాస్త మన ఏమంటారు దాన్ని సూప్ లాంటిది తయారు చేసుకొచ్చారు. అవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకో విషయం ఏంటంటే, ఎస్‌కే వాళ్ళ మదరు సజ్జ రొట్టెలు తీసుకొచ్చిచ్చారు. నేను ఫస్ట్‌లో నిరాకరించాను. సజ్జ రొట్టెలు వద్దండి. అవి నేను తినను, అలవాటు లేదు. పైగా ఇప్పుడు నాకు ఫీవర్‌గా ఉందంటే, లేదు లేదు మీ దగ్గర పెట్టుకొని మీరు అమెరికా దాకా వెళ్ళండి. అప్పుడు అక్కడ తినండి అన్నారు. సరే అని చెప్పి తీసుకున్నానన్నమాట. ఆ రోజు రాత్రి ఆ పళ్ళు సజ్జ రొట్టెలు కొద్దిగా తిని అది అప్పడాల్లాగా చక్కగా ఉన్నాయన్నమాట. తిని కాస్త టాబ్లెట్ ఏసుకొని పడుకున్నాను. ఇది ఆ రోజు కార్యక్రమం అలా జరిగిందనమాట. సో, ఇది జరిగింది. బ్రహ్మాండంగా ఉంది. నెక్స్ట్ డే కార్యక్రమం గూడా ఉంది. అది ఇంకో రుచి. ఉంటానండి.